మీరే నాకు ఇన్స్పిరేషన్. అవును, మీ వారేం చేస్తూ ఉంటారు? వస్తానండి. నేను హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్కి వెళ్ళాలి. అక్కడికెందుకండి? ప్రతి సంవత్సరం అనాథాశ్రమంలోని పిల్లలకు నేను బట్టలు కొని పెడతాను. నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉందండి. వాళ్ళ కోరిక తీర్చమని హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్కి ఒక అప్లికేషన్ పెట్టాలి. అలాగా? అయితే నేను మీతో వస్తాను. మనం కార్లో వెళదాం పదండి. లేదండి, నాకు వెహికల్ ఉంది. సుబ్బు, సుబ్బు ఫోన్. ఎవర్రా? హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి. హెల్పింగ్ హ్యాండ్స్ నుంచా? హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, చెప్పు. చాలా అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చి చెక్ చేస్తే ఫండ్ రిలీజ్ చేస్తాం. సరేనమ్మా, నేను ఒక గంటలో వస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. రే సతే, మనం వెంటనే హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్కి వెళ్ళాలరా. చాలా అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయంట్రా. ఆ సునంద గొడవలో పడి వెళ్ళడమే మానేశాను. నేను రెడీ అయ్యి వస్తాను, నువ్వు రెడీ అవ్వు. అలాగే సుబ్బు. పెండింగ్ ఫైల్స్ ఏమున్నాయో నా క్యాబిన్లోకి పంపించు. అలాగే సార్. చెప్పండి మేడం. నా పేరు వైదేహి అండి. నేను ప్రతి సంవత్సరం అనాథ పిల్లలకి వస్త్రదానం చేస్తాను. వాళ్లతో ఒక రోజంతా స్పెండ్ చేసి గిఫ్ట్స్ కొని పెడతాను. కానీ వాళ్ళకి కావాల్సింది గిఫ్ట్స్ కాదని తెలుసుకున్నాను. ఆ చిన్న చిన్న పిల్లల్లో పెద్ద పెద్ద కోరికలున్నాయండి. ఆ కోరికలు తీరుతాయో లేదో కూడా వాళ్ళకి తెలీదు. ఆ పిల్లల్లో సంతోషం చూడాలనిపించింది. ఇలాంటి కార్యక్రమాలకి మీ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ చేయూతనిస్తుందని విన్నాను. అందుకే ఒకసారి మీ ఆఫీస్లో ఇన్ఫార్మ్ చేద్దామని వచ్చాను. ఎలాగైనా మీరే వాళ్ళ కోరికలు తీర్చాలండి. అలాగే మేడం, తప్పకుండా. వన్ మినిట్. ఈ అప్లికేషన్ ఫిల్ చేయండి. ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ.
ఒకసారి మీ సార్ని కలవచ్చా? అలాగేనండి. ఈ అప్లికేషన్ కూడా తీసుకెళ్లి సార్ని కలవండి. ఓకే, సార్ క్యాబిన్ థ్యాంక్ యూ సో మచ్. ఫైవ్ మినిట్స్ సార్తో మాట్లాడాలండి. సార్ బిజీగా ఉన్నారండి. ఈ అప్లికేషన్ ఫామ్ ఇవ్వాలి. 5 మినిట్సే అండి. నేను తీసుకెళ్ళి ఇచ్చేస్తానులేండి, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. ఓకే అండి. ఈలోపు నువ్వు బ్యాంక్కి వెళ్ళి అన్ని సార్. పనులు చూసుకో. అప్లికేషన్. కొత్త అప్లికేషనా? అవును సార్. ఓకే. సతీ, వైదేహిరా? మనోవిదేహీన అయి ఉంటుందంటావా? ఏమోరా, ఈ అప్లికేషన్ ఇచ్చినాడు ఎక్కడ? ఇప్పుడే వెళ్ళారు సార్. ఏమ్మా, ఈ అప్లికేషన్ ఇవ్వడానికి ఎవరైనా వచ్చారా? జస్ట్ ఇప్పుడే వెళ్ళారు సార్. ఇప్పుడే వెళ్ళారా? ఓ మై గాడ్, ఎంతసేపు వెళ్ళి? జస్ట్ 2 మినిట్స్. చేతికొచ్చిన అవకాశం చేజారిపోయిందిరా. కంగారు పడకు సుబ్బు. ఈ అప్లికేషన్ ఉన్న అనాథ శరణాలయానికి వెళ్దాం. డీటెయిల్స్ ఏమైనా దొరుకుతాయేమో. అమ్మా జానకి, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? వైష్ణవి గురించే బామ్మ. ఇప్పుడు ఆ పిల్లకేమైందమ్మా? పొద్దున్న చూసావు కదా బామ్మ, తన ఆరాటం. అంత ఆరాట పడుతున్న వైష్ణవికి ఆ అబ్బాయికి పెళ్లి జరిగితే బావుంటుంది కదా బామ్మ. జరిగితే ఏంటి, ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ల మధ్య చనువు చూసినప్పుడే నాకు అనిపించింది. ఆ రోజు నేను అదే మాట చెప్తే అంజిగాడు ఒప్పుకోలేదు. కాని నేనన్నదే జరిగింది చూసావా? ఆడమగ చనువుగా ఉంటే స్నేహంతో పాటు ప్రేమ కూడా పుడుతుంది. అదే ఆళ్ల విషయంలోనూ జరిగింది. అయినా తప్పే ఉంది. ఈడు జోడు చక్కగా కుదిరారు. ఆ అబ్బాయిని చూస్తే చాలా మంచోళ్లా ఉన్నాడు, పైగా అందగాడు. అందగాడైనంత మాత్రాన్ని పెళ్లి చేశారు. అంతరాలు చూస్తారు, అంతస్తులు చూస్తారు. ఆ తర్వాతే నువ్వన్న అందం, మంచితనం అన్నీ చూస్తారు. మీకు మీరు ఊహించేసుకోకండి. వైషమ్మ పెళ్లి విషయంలో నిర్ణయం మాత్రం పెద్ద ఇదే, అది గుర్తుంచుకోండి. మేం మాత్రం కాదన్నవేంట్రా? మీరు అన్నది అలాగే ఉందే.
పెద్దయ్య ఎప్పుడో వైషమ్మ పెళ్లి తన మేనలుడితో నిర్ణయం చేసుకున్నాడు. అనవసరంగా మీరు ఆ అమ్మాయికి కొత్త కోరికలు ఏం రేకెత్తించకండి. ఒసే ముసల్దానా, ముఖ్యంగా నువ్వు ఈ మధ్య నీకు నోరు అస్సలు ఆగట్లేదు. కృష్ణారామ అంటూ ఏ మూలలో కూర్చోకుండా నీకెందుకే పెద్దోళ్ళ విషయాలు? మొన్న విన్నావుగా పెద్ద ఏమన్నాడు? రే, బామ్మనెందుకురా అంటావు? తనన్న దాంట్లో తప్పేమీ లేదురా. తను ముందుగా ఊహించింది కాబట్టి ముందుగా చెప్పింది. ఏంటే ఊహించేది? ఆ ఊహే తప్పని చెప్తున్నాను. మొన్న కూడా అంతే, రుణం తీర్చుకుంటానని, జీవితంలో సంతోషం నింపుతానని ఏదేదో మాట్లాడేసింది. అవునరా, వైషు ఆ అబ్బాయిని ప్రేమిస్తుంది కాబట్టి సపోర్ట్ చేస్తున్నాను. అది ప్రేమ కాదు, ఆకర్షణ. ఆ పిల్లకి నువ్వు ఆ విషయం చెప్పకుండా సపోర్ట్ చేస్తుందంట. సపోర్ట్. రే, ఏది ప్రేమో ఏది ఆకర్షణో తెలుసుకోలేనంత చిన్నపిల్ల కాదురా వైషు. చిన్నపిల్ల కాదు, పిచ్చిపిల్ల. అనవసరంగా ఏదేదో ఊహించేసుకుంటుంది. దానివల్ల ఆ పిల్లే నష్టపోద్ది. నా మాటిని నువ్వే వైషమ్మకి నచ్చ చెప్పు. నీకు కూడా చెప్తానే ముసల్దానా, ఓ వాగేయడం కాదు, కొంచెం వాడు. రే, బాగుతుంది నువ్వు, వాడాల్సింది నువ్వు. ఆడవాళ్లగా ఇంకొక ఆడదాని మనసు మాకే అర్థమవుతుంది. నీకేం తెలుసురా? ఈ కాలం ఆడపిల్లలు ఇష్టపడ్డ జీవితాన్ని ఎంత కష్టమైనా పొందాలని ప్రయత్నిస్తారు. వాళ్ళ ఇష్టం సరైందని అనిపించినప్పుడు సపోర్ట్ చేయడం ఎంత మాత్రం తప్పు కాదు. నువ్వు పెద్ద వైపు నుంచి మాత్రమే ఆలోచిస్తున్నావు. అవునే, పెద్ద వైపు నుండే కాదు, పెద్దలాగే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మనం ఇక్కడ ఉండటానికి కారణం పెద్దయ్య. ఆయన మంచి మనసు. ఆ మనసు బాధపడి ఏ పని చేయటం నాకు ఇష్టం లేదు. నువ్వు కూడా చేయకూడదు. రే, నువ్వు వైష్ణవి మెడలో 3 ముళ్ళు పడేంత వరకు మాత్రమే ఆలోచిస్తున్నావు. కానీ ఆ తర్వాత జీవితం వైషుదిరా. ఇష్టమైన వాణ్ణి పెళ్లి చేసుకోకుండా వైషు మాత్రం సంతోషంగా ఉంటుందనుకున్నావా? జీవితాంతం నరకం అనుభవిస్తుంది. అది చూసి పెద్దయ్య మాత్రం సంతోషంగా ఉండగలరా? ఆ రోజు తప్పు చేశానే అని పెద్దయ్య బాధపడకుండా ఉండాలంటే ఈ రోజు ఆ తప్పు జరగకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉందిరా. అది కాదే. చూడ్రా, నువ్వెన్నైనా చెప్పు, ఈ విషయంలో నేను ఈ మాట వినను. శ్రీరామ్ వైష్ణవిని ఇష్టపడుతున్నాడని తెలిసిన మరుక్షణం వైష్ణవి చెప్పలేకపోయినా నేనే వెళ్ళి పెద్దయ్యతో చెప్పేస్తాను. అంతేగాని ఈ విషయంలో వెనకడుగు మాత్రం వేయను. ఏంటే బామ్మ ఇది ఇలా మాట్లాడుతుందేంటి? తప్పే లేదు. నీకు జానకి మీద నమ్మకం ఉంటే నువ్వు కూడా ఈ విషయం గురించి ఆలోచించుకో. చిక్కిపోతున్నాయే చిట్టి 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 ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే
వైషు ఏంటి వైషు టైటిల్ చూస్తేనేమో లవ్ స్టోరీలా ఉంది కానీ నువ్వు నవ్వడం చూస్తుంటే కథ కామెడీగా ఉందేమో అనిపిస్తుంది. కామెడీ కాదక్క, లవ్ స్టోరీయే. ఇందులో హీరో చేసే పనులు అలా ఉన్నాయి. అందులో హీరో చాలా రొమాంటిక్ తెలుసా? నువ్వు చెప్పేది ఈ కథలో హీరో గురించా లేక నీ కథలో హీరో గురించా? అబ్బా సిగ్గే. ఓ అక్క, నా హీరో ఇంకా అంత దూరం రాలేదు. వస్తాళ్లే, నువ్వు తీసుకొస్తావుగా. అక్క తొందరగా ఇలారా. వైషు ఒకసారి దిగు. ఎందుకు పిన్ని? చెప్తాగా, ఒకసారి దిగు. పో పిన్ని. అర్రే దిగమన్నాను కదా, దిగు. చెప్పు. ఏంటే పిలిచావు? ఉండక్క, చెప్తానుగా. ఏంటి పిన్ని? నువ్వు కళ్ళు మూసుకో వైషు. ఎందుకు? చెప్పింది చెయ్యి. ముందు నువ్వు కళ్ళు మూసుకో. సరే. ఇప్పుడు కళ్ళు తెరు. చాలా బాగుంది పిన్ని. అమ్మయ్యా, నీకు నచ్చిందా? ఇప్పుడు టెన్షన్ తీరింది. నిన్ను అడగకుండా తెచ్చాను. ఈ డిజైన్ నీకు నచ్చుతుందో లేదో అని భయపడ్డాను. నీ సెలెక్షన్ ఎప్పుడు బాగుంటుంది పిన్ని. థ్యాంక్ యూ వైషు. కావేరి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకే? ఎందుకంటావేంటక్క? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? రేపు వైషుకు పెళ్ళైతే మనం అనుకున్నప్పుడు అనుకున్నవన్నీ కొనివ్వడం కుదరదు కదా. పైగా అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. వైష్ణవిని తీసుకుని అతను అమెరికాకి వెళ్ళిపోతే ఇలా ప్రేమగా కానుకలు కొనిచ్చే అవకాశం తర్వాత మనకుండదు కదా. అందుకే నా వైషుకి ఏమి ఇవ్వాలన్నా ఇప్పుడే ఇవ్వాలనిపించింది. అయినా అమ్మాయి గారికి అమెరికా అబ్బాయి ఇంతకన్నా ఎక్కువే కొనిస్తాళ్లే. అప్పుడు మనం కొనిచ్చినవన్నీ మూలకేగా. అదేంటి పిన్ని అలా అన్నావు? కట్టుకున్నవాడు రాగానే కన్నవాళ్ళు కానివాళ్ళు అయిపోరుగా. ఎవరికున్న ఇంపార్టెన్స్ వాళ్లకుంటుంది. వైషు, నేనేదో తమాషా కన్నాను, నువ్వంత సీరియస్గా తీసుకోకు. గిఫ్ట్ నచ్చిందని మీ బాబాయ్ రాగానే చెప్పు. ఆయన నాకన్నా ఎక్కువ టెన్షన్ పడుతున్నారు. నీ అదృష్టం బావుందే వైషు. అమెరికా సంబంధం కాకపోయినా అబ్బాయి అమెరికాలోనే చదివాడు, అమెరికాలోనే జాబ్ చేస్తున్నాడు. అమ్మా, పదే పదే అమెరికా అమెరికా అనుకో. నేను అమెరికా కాదు కదా, మన అరుగు దాటి కూడా వెళ్ళను, గుర్తుంచుకో.
ఇప్పుడు నువ్వు అలాగే అంటావు. రేపన్నీ మర్చిపోయి నీ భర్తతో విమానంలో ఎగిరిపోతావు. కరెక్ట్గా చెప్పావక్క. ఏం జానకి? ఆ?